తమిళనాడు రాజకీయాలు గంట గంటకు మారుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వమని చెప్పి విజయ్ గారు కోరినటువంటి క్రమంలో గవర్నర్ తిరస్కరించడం జరిగింది. కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదు. సో ఈ క్రమంలో అతిపెద్ద పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి అవకాశాలు ఉంటాయి. మరి ఆ అవకాశం ఉన్నప్పటికీ కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటే దానికి నేను అనుమతించననేటువంటి వార్తలు మనం చూసాం. సో ఇక్కడ డిఎంకే, అన్నా డిఎంకే రెండు పార్టీలు కూడా కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. విజయ్కి చెక్ పెట్టబోతా ఉన్నారు. విజయ్ని అధికారంలో రాకుండా చేయడం కోసం శత్రువులు కలుస్తూ ఉన్నారనేటువంటి వార్తలు కూడా మనం చూసాం. కట్ చేస్తే కొన్ని గంటల్లోనే విజయ్ చక్రం తిప్పాడు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ చేత గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడు. సో ఇక్కడ ఏదైతే గవర్నర్ గారికి ఒక లేఖ రాశారో ఆ లేఖకు సంబంధించి అనేక తప్పులున్నాయని చెప్పి గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. సో ఈరోజు గవర్నర్ నుంచి విజయ్కి పిలుపు వచ్చింది. అవి పిలుపొచ్చినటువంటి క్రమంలో నిన్న ఏదైతే తప్పులు ఉన్నాయనేటువంటి అంశాలకు సంబంధించి ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం విజయ్ చేశారని, ఇక్కడ ముఖ్యంగా గవర్నర్ అర్లేకర్ గారు అడిగినటువంటి ప్రశ్నలు అంటే 113 మంది మాత్రమే ఉన్నారు మీకు, ఆ 113 మంది జాబితాకు సంబంధించి లిస్ట్ ఇవ్వమని అడిగారు. ఆ 113 మంది లిస్ట్ ఇచ్చారు. ఇందులో 107 టీవీకే పార్టీకి సంబంధించి అండ్ అదేవిధంగా 5 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాబితా గవర్నర్ గారికి ఇచ్చారు. సో మరి 118 మంది కావాలి. మరి మిగతా 6 మంది వచ్చేటువంటి అవకాశం ఉందా? అండ్ అదేవిధంగా ఈ బోటాబోటి నెంబర్తో స్థిరమైనటువంటి ప్రభుత్వం ఎలా సాధ్యమవుతుంది? మీరు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత బల నిరూపణ చేసుకోవడానికి అవకాశం ఉందా? ఎలా చేసుకుంటారని ఇట్లా కొన్ని ప్రశ్నలు సంధించారంట. సో దానికి విజయ్ గారు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, ఖచ్చితంగా స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాకు వేరే పార్టీల మద్దతు ఉంది. ఇది ఏదైతే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలే కాకుండా ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల నుంచి మాకు మద్దతు ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వీసీకే నుంచి గెలిచినటువంటి 2, పిఎంకే నుంచి గెలిచినటువంటి 4 మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది మామూలుగా టీవీకే పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. వాళ్ళు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారని. ఇప్పుడు వీసీకే పార్టీకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ గవర్నర్ కానీ, డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. వీరికి సపోర్ట్గా మోదీ గారు, అమిత్ షా గారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, మిగతా పార్టీలతో మేము చర్చించి దీనిపైన పోరాటం కూడా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో వారి మద్దతు విజయ్కి ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 112, ఈ 112 అంటే అదేవిధంగా ఒక 6 మంది అయితే 118 సరిపోతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మిగతా వాళ్ళు అక్కడ వేరే పార్టీలు ఉన్నటువంటి అభివృద్ధి కోసమని ఇంకో దానికోసమని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది పార్టీ పరంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇక్కడ విజయ్ గారు గవర్నర్ గారికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, మాకు కొన్ని వ్యూహాలు ఉన్నాయి, కొంతమంది మాకు మద్దతు ప్రకటించారు, ఆ మద్దతుకు సంబంధించి మేము బహిరంగంగా కనుక చెబితే కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఎమ్మెల్యేలకు బెదిరింపులు ఉండొచ్చు, వాళ్ళని బల నిరూపణ చేసుకునే రోజు ఎక్కడికైనా తీసుకోకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా మా బలం ఏంటో మేము నిరూపించుకుంటామనే విషయాన్ని ఇక్కడ గవర్నర్ గారి దృష్టికి విజయ్ గారు తీసుకుపోయారని, దానికి ఆయన ఓకే చెప్పారని, ముందుగా మీరు ప్రమాణ స్వీకారం చేయండి, తర్వాత మీరు ఏదైతే గడువు కోరారో ఆ గడువు ప్రకారం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోండి అనే విషయాన్ని గవర్నర్ గారు కూడా ఆ అంశానికి సంబంధించి ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. గంటకు మారుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత టీవీకే పార్టీ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా విజయ్ని సీఎం కానివ్వకుండా ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు కదా, ఒక వ్యక్తిని ఎదగనీయకుండా ఈ రకంగా కుట్రలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఒక చర్చ బలంగా నడుస్తూ ఉంది. ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చ, తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చింది. సో ఈ క్రమంలోనే ఇక్కడ డిఎంకే పార్టీ స్టాలిన్ గారు కూడా చెప్పారు, మేము ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పి. దానికి తోడు విజయ్ గారికి సంబంధించినటువంటి కాన్వాయ్లు వెనక్కి తీసుకోవడం కానీ, భద్రత తగ్గించడం కానీ, ఇవంతా కొంత బాధపడడానికి కారణమైంది. విజయ్ గారికి సంబంధించిన ఆ వీడియో క్లిప్పింగ్ కూడా భద్రత ఆ కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్ పెద్ద ఎత్తున వైరల్ అయింది. అంటే బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారనేటువంటి దానికి సంబంధించి ఈ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఒక టీము, విజయ్ గారి కోసం పనిచేసినటువంటి టీము, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రజలు ఎవరైతే తిరస్కరించారో వారిని అధికారం రాకుండా మనం చెయ్యాలనే ఒక ఉద్దేశంతో కొన్ని వ్యూహాలు రచించారు. దానికి అనుగుణంగానే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునే విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అవే అంశాలను అక్కడ 45 నిమిషాల భేటీలో గవర్నర్ గారికి చెప్పారనేది మనకు వస్తున్నటువంటి వార్తలు. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి వీసీకే కానివ్వండి, పిఎంకే కానివ్వండి, ఇతర పార్టీలను పక్కన పెడితే ఇక్కడ డిఎంకే, అన్నా డిఎంకే విషయాలకు వస్తే కూడా అందులో కూడా కొంతమంది వచ్చేటువంటి అవకాశం ఉందని, ముఖ్యంగా అన్నా డిఎంకే నుంచి 20 మంది ఎమ్మెల్యేలు
మరి టీవీకే పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. విజయ్ టీం కానీ అంత ఈజీగా ఏమీ లేరు. ఖచ్చితంగా బలం నిరూపించుకునే రోజున వీళ్ళు ఏదైతే 118 మ్యాజిక్ ఫిగర్ ఉందో అంతకు మించి కూడా వీరికి మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు గవర్నర్ గారు కూడా వీరితో ఏకీభవించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది మనం ఈ పరిణామాలను బట్టి చూడవచ్చు. అయితే మరి ప్రమాణ స్వీకారం ఈరోజు చేయాల్సి ఉండే, ఈ పరిణామాల దృష్ట్యా అది వాయిదా పడింది. మరి ఆ డేట్కి సంబంధించి ఎప్పుడు ఏమిటనేది చూడాలి. ఈ క్రమంలో మరి ప్రమాణ స్వీకారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మరి విజయ్ కూడా ఒక 10 నిమిషాల పాటు మాట్లాడారనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఈ టీవీకే పార్టీ అఫీషియల్గా ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎప్పుడు చేయబోతా ఉన్నారు, మరి ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు రాబోతున్నారు అనేది చూడాలి. అభిమానులు ఎదురు చూస్తున్నట్టు విజయ్ అనే నేను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని చెప్పి ఆ పదం ఏతుందో దానికోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి చూద్దాం ఆ ముహూర్తం ఇప్పుడు అనేది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.